హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు షేర్ చేస్తున్న వీడియో ధనుర్మాసం గురించి అండి. ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. సంక్రాంతి ముందు రోజు అంటే భోగి రోజుతో ముగుస్తుంది. దీనినే మనం నెలపట్టడం అంటారు. అంటే ముగ్గులు వేయటం. ఈ నెల నుంచి సంక్రాంతి హడావిడంతా ప్రారంభమవుతుంది. సంక్రాంతికి ముగ్గులు వేయటం, గొబ్బెమ్మలు పెట్టడం ఈ నెల రోజులు చేస్తారు. ధనుర్మాసం అంటే ఆ విష్ణుమూర్తికి అంకితం చేయబడిన మాసం అండి. ఈ నెల రోజులు స్వామివారిని మధుసూదనుడు అనే నామంతో కొలుస్తారు. ఈ నెల రోజులు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విష్ణుమూర్తి గుళ్ళలో అన్ని రకాల పూజలు కైంకర్యాలు జరుగుతాయి. ఈ నెల రోజులు తిరుపతిలో స్వామివారికి సుప్రభాతం బదులు తిరుప్పావై వినిపిస్తారు. తిరుప్పావై అంటే ఆ గోదాదేవి ఇచ్చినది. తెలుగులో తిరుప్పావై అంటే తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం, పవిత్రమైన వ్రతమని అర్థం. ఈ నెల రోజులు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరిన వరుణ్ణి, మంచి భర్తని సంపాదించుకోగలుగుతారు. గోదాదేవి గురించి తెలుసుకుందామండి. గోదాదేవి విష్ణు చిత్తుడు అనే భక్తుడికి తులసి పాదులు తవ్వుతుండగా దొరుకుతుంది. ఆవిడ్ని కోద అంటే పూలమాల అనే పేరుతో పిలుస్తారు. తర్వాత ఆ పేరే గోదాదేవిగా మారిపోయింది. ఆవిడ చిన్నప్పటి నుంచి తను గోపికనని, శ్రీకృష్ణుణ్ణి భక్తగా పూజిస్తూ ఆయన లీలలు పాడుతూ ఉండేది. తర్వాత ఆవిడ ఆయన మీద భక్తి ఆవిడకి ప్రేమగా మారిపోయింది. ఆవిడ రోజు తులసిమాలలు కట్టి ముందుగా తాను ధరించి తరువాత శ్రీకృష్ణుడికి సమర్పించడానికి పంపేది. అది ఒకరోజు విష్ణు చిత్తుడు చూస్తాడు. తన కూతురు వల్ల అపచారం జరిగిందని బాధపడితే శ్రీకృష్ణుడు కలలో కనిపించి తను భూదేవి అవతారమని, తను ధరించి మాల తనకిస్తేనే తను చాలా సంతోషిస్తానని చెప్తాడు. అవన్నీ తెలిసి విష్ణు చిత్తుడు ఆనందపడతాడు. తరువాత శ్రీకృష్ణుడు గోదాదేవిని శ్రీరంగం రమ్మని తనని కళ్యాణం ఆడతానని చెప్తాడు. అప్పుడు గోదాదేవి భోగి రోజున విష్ణు చిత్తుడితో కలిసి శ్రీరంగం వెళ్తుంది. అప్పుడు స్వామివారు అక్కడ తనని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి వెళ్ళి అక్కడే స్వామిలో కలిసిపోతుంది. గోదాదేవి ఆ శ్రీకృష్ణుడిని పెళ్లాడటానికి కాత్యాయని వ్రతం ఆచరించి తిరుప్పావై రచించింది. కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలంటే ఆహార నియమాలు, కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఉదయాన్నే లేచి కాత్యాయని వ్రతాన్ని ఆచరించి స్వామివారి విష్ణు సహస్రనామం కానీ, విష్ణు అష్టోత్తరం కానీ, కృష్ణ అష్టోత్తరం కానీ చదువుకొని స్వామివారికి తులసి దళాలతో అర్చన చేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్త లభించడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటానికి ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రాతకాలాన్ని లేచి స్నానాలను ఆచరించి ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బిళ్ళను పెట్టి పూజించి ఇంట్లో స్వామికి, కృష్ణుడి విగ్రహానికి కానీ లేదా స్వామివారి పటానికి కానీ పూలమాలలు సమర్పించి తులసి దళాలతో శ్రీకృష్ణ అష్టోత్తరం, గోదాదేవి అష్టోత్తరం, శ్రీరంగనాథ అష్టోత్తరం చదువుకొని స్వామివారికి మొదటి 15 రోజులు పులగం లేదా చక్కెర పొంగలి సమర్పించాలి. తరువాతి 15 రోజులు స్వామివారికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. తరువాత తిరుప్పావై పఠించాలి. తిరుప్పావైలోని శ్లోకాలను పాసురాలు అంటారు. ఈ పాసురాలు మొత్తం 30 ఉంటాయి. నెల రోజులు 30 పాసురాలను చదివితే చాలా మంచిదండి. లేదు చదవలేని వాళ్ళు, తమిళం అర్థం కాని వాళ్ళు రోజుకు ఒక పాసురం చొప్పున చదువుతూ నెల రోజులు 30 పాసురాలను చదివి ఆఖరి రోజున 30 పాసురాలను చదవడం చాలా మంచిది. ఇలా పాసురాలను చదువుతూ తులసి దళాలతో శ్రీకృష్ణుడిని అష్టోత్తరం చేసి స్వామివారిని పూజించడం వల్ల మంచి వరుడు లభిస్తాడు. భార్యాభర్తల మధ్య ఏమన్నా సమస్యలున్నా అవి తొలగుతాయి. పాసురాలు పఠించిన తర్వాత స్వామివారికి, గోదాదేవికి మంగళహారతి పాడి స్వామి అమ్మవార్ల ముందు కొంచెం అక్షంతలు వేసి ఆ అక్షంతలు మనం తల మీద ధరించాలి. ఈ నెల రోజులు కుదిరితే ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం చేయటం, స్వామివారినే పూజిస్తూ ఉండటం, ఆళ్వారుల చరిత్రలు వినడం చాలా మంచిది. ధనుర్మాసం ఆఖరి రోజున అంటే భోగి రోజున గోదా కళ్యాణం చేస్తారండి. ఈ గోదా కళ్యాణంలో పాల్గొనటం వల్ల, గోదా కళ్యాణం చేయటం వల్ల
పెళ్లి కాని ఆడపిల్లలకి మంచి వరుడు లభిస్తారు. మంచి భర్త లభించి వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుందండి. ఈ నెల రోజులు ఖచ్చితంగా పెళ్లి కాని ఆడపిల్లలు గొబ్బిళ్ళను పూజించడం, శ్రీకృష్ణుడిని తులసి మాలలతో అర్చించడం తప్పకుండా చేయండి. శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.